హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ సంపత్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించు 50 రోజులు దాటిపోతుంది ఈ 50 రోజులకు సంబంధించి కొన్ని పరిణామాలు జరిగినాయి కొన్ని జరగలేదు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కొన్ని హామీలు అయితే ఏదైతే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చారో అలాంటి హామీలకు సంబంధించి అలాంటి పథకాలకు సంబంధించిందే ఈ వీడియో సో నిన్న చంద్రబాబు నాయుడు విజయవాడకి వెళ్ళి చేనేత వస్త్ర దినోత్సవం సందర్భంగా స్టెల్లా కాలేజీలో నిర్వహించిన చేనేతకు సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ లో హ్యాండ్లూమ్ ఎక్స్పోలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగానే మారినాయి అని చెప్పేసి అనుకోవచ్చు అదేంటంటే నేను పథకాలు ఇవ్వడం కాదు మీరే త్యాగం చేయాలి దివాలా రాష్ట్రాన్ని గట్టెక్కించే సరికొత్త ఏపీ స్కీమ్ ఇదే నిన్న స్టెల్లా కాలేజీలో నిర్వహించిన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొన్ని పథకాల గురించి రాష్ట్రం దివాలా అయిపోయింది రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు చేసిపోయిండు దరిద్రుడు 80,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇంకా నేను అసలు ఎప్పుడు తీర్చాలి మీ పథకాలు ఇవ్వడం సాధ్యం కాదు నన్ను క్షమించండి అనే రీతిలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఒక చర్చకే దారితీసినాయి నిన్న తను నిజంగా ఏం మాట్లాడాడో ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేనైతే ఈ రోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను 2 నెలలుగా చూస్తున్నాను అన్ని శాఖలు సమీక్షలు చేశాను అసెంబ్లీ అయింది కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది మామూలు కాదు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కట్టాలి ఆదాయాన్ని పెంచకపోతే మనకు వచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు అంటే పెను సవాళ్లు ఉన్నాయి కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా ఇదేమైనా న్యాయమేనా చంద్రబాబు గారు సంపద సృష్టిస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు ఈ రోజున చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడిన మాటలు ఒకంతకు బలహీనపరిచే విధంగా ఉన్నాయి తప్ప బలం చేకూర్చే విధంగా లేవు చేనేత వర్గాలలో చేనేత నేతలకు చేనేత కార్మికులకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అలాంటిది మీరు వాళ్ళ దగ్గరికి ఇచ్చి మీకు ఎన్నో చేయాలని ఉన్నది చేయలేకపోతున్నా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం అది సమంజసం కాదు ఎందుకంటే మీకు ప్రభుత్వాన్ని అప్పచెప్పిందే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయింది మీరు వచ్చినాక అప్పులు తీరుస్తారు మాకు సంపద సృష్టిస్తారు మా జీవితాలు బాగు చేస్తారనే కదా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టింది నాకు ఎన్నో చేయాలని ఉన్నా చేయలేకపోతున్నా అంటే దీని అర్థమైంది మీకు ఇచ్చిన హామీలన్నింటినీ నేను నెరవేర్చలేను మీ సావు మీరు జావన్న అన్నట్టేనా మీరే కదా అసెంబ్లీ సాక్షిగా ఖజానా దివాలా తీసింది 1 రూపాయి కూడా లేదు పథకాలు హామీ చేద్దామంటే కూడా 1 రూపాయి లేదు అని చెప్పేసి అన్నారు మరి ఎలక్షన్ల ముందు మీకు ఈ విషయం తెలియదా ఖజానా దివాలా తీసింది పథకాలు అమలు చేద్దామంటే పైసలు లేవు అనే విషయం మీకు తెలియదా ఏపీ ప్రజలకు ఆల్రెడీ తెలుసు మళ్ళీ దాన్ని నిరూపించిండు బాబును నమ్మి ఎలా మోసపోవాలో మరొకసారి ఏపీ ప్రజలు నిరూపించుకున్నట్టుగానే ఉన్నది అధికారంలోకి వచ్చింది సంపద సృష్టించడానికి పథకాలు అమలు చేయడానికి అనే విధమైన మీ మాటలు ఈ రోజు తుంగలో దొక్కినట్టే అయిపోతుంది డిప్యూటీ సీఎం ఏమో బ్లీచింగ్ పౌడర్ కే డబ్బులు లేవా అని అంటారు ఖజానాలో ఒక 100 కోట్లు కూడా లేవా ఇదేం విచిత్రం అర్థమైతలే కానీ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఒక పంచాయతీరాజ్ శాఖకి మినిస్టర్ అయ్యి ఉండి బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవనడం కూడా అది ఒక హాస్యాస్పదంగానే అనిపిస్తుంది మా అంటే ఎంత అవుతాయి బ్లీచింగ్ పౌడర్కి రాష్ట్రం మొత్తం పంచిపెట్టాలంటే ఏపీ ప్రజలను నిలువున ముంచుతున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఇస్తా అన్నారు తుంగలో ఎక్కిన్లు వచ్చే సంవత్సరం దాకా దానికి నాంది లేదు అని చెప్పేసి నారా లోకేష్ చెప్తాడు మూడు గ్యాస్ సిలిండర్లు లేవు దానికి ఇంకా అమ్మలే కాదు అది మీరు మర్చిపోవాల్సిందని చెప్పేసి 4 ఏళ్ల మనోహర్ చెప్తాడు బ్లీచింగ్ పౌడర్లు లేవని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తారు ఖజానాలో మొత్తమే డబ్బులు లేవు మీ హామీలు అమలు చేయాలంటే ఖజానాలో డబ్బులు లేవని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్తారు అంటే ఈ మాటలను బట్టి ఏపీ ప్రజలకు ఏం అర్థం అవ్వాలి మరొక్కసారి ఏపీ ప్రజలు మోసపోయినారని అనుకోవాలా మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీరు చేసుకుంటూ పోతుంటే అదే సంపద సృష్టించుకోవచ్చు కదా ఇలా డైలమాలా పడేసి ఇలా ప్రజల్ని మభ్యపెట్టి ఇంకెన్ని రోజులు మీ ప్రభుత్వాన్ని కొనసాగించుకుంటారు ఇది ఎంత మాత్రము మంచిది కాదు కానీ ఇలా డైరెక్ట్గా ప్రజల ముందే మేము హామీలు నెరవేర్చలేము మా దగ్గర డబ్బులు లేవు ఖజానా మొత్తం దివాలా తీసింది 10 లక్షల కోట్ల అప్పులు ఈ 10 లక్షల కోట్ల అప్పులకు సంబంధించిన ఒక నివేదిక మీ దగ్గర ఏమన్నా ఉన్నదా
ఓ రిపోర్ట్ ఏదైనా ఉన్నదా? గుడ్డిగా బట్టగాల్చి మీదేయడం ఎలాగోనో ఈ కూటమి ప్రభుత్వ నాయకులను చూస్తే నేర్చుకోవచ్చు. ఒక కేంద్ర మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా క్లియర్ గా ఒక 4 లక్షలకు పైగా కోట్ల అప్పులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయని చెప్పేసి నిర్మలా సీతారామన్ చెప్తే మీరు 10 లక్షల కోట్లు అంటారు, ఇంకోరేమో 14 లక్షల కోట్ల అప్పు అంటారు. అసెంబ్లీ సాక్షి గవర్నర్ తోని 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి దౌర్భాగ్యంగా గవర్నర్ చేత అబద్ధం చెప్పించారో మన అందరికీ తెలిసిందే. ఇవన్నీ పక్కన పెట్టి సంపద సృష్టించండి చంద్రబాబు గారు. ఏదైతే హామీలు చెప్పి అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారో అబద్ధపు హామీలలో ఒక్కటి రెండైనా నెరవేర్చండి. వచ్చిన వెంటనే మీరు హామీలన్నింటినీ తుంగలు దొక్కడం స్టార్ట్ చేసిండ్రు. సో ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. సో మీరు ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో అవుతుందని చెప్పేసి మీరే అంటున్నారు. అది ఏదో కాకుండా సంపద సృష్టించుకోండి. ఏపీ ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. సంపద సృష్టించడంలో మీరు విజనరీ. ఇప్పటికే మీకు పేరుంది విజనరీ బాబు అని చెప్పేసి. మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా 2047 కి సంబంధించిన విజనరీ డాక్యుమెంట్స్ కూడా మీరు ప్రిపేర్ చేపిస్తున్నారు. అట్లాంటిది ఈ 2024 కి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయించడంలో మీకు పెద్ద లెక్కేం కాదు కదా. సో ఏపీ ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాము. వారికి కావాల్సిన పథకాలు అమలు చేయాలని కూడా అనుకుంటున్నారు. సో ఏపీ ప్రజలకు ఏం సమాధానం చెప్తారో కూడా అది మీరే చెప్పండి. ఈ పథకాలు హామీ చేయలేము, మా దగ్గర ఖజానా లేదు అంటే నడవదు. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. సో ప్రభుత్వానికి బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఇలాంటి మాటలు కట్టుబెట్టి ఎప్పుడు గత పాలన నిందించడం కాకుండా మా పాలన ఎలా చేస్తుంది, మేము ఎలా చేయాలో, మా పరిపాలన ఎలా ఉంటుందో, ప్రజలకు కావాల్సిన సుపరిపాలన ఎలా అందించాలనే దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని ఏపీ ప్రజలు కూడా అనుకుంటున్నారు. సో ఇవి నిన్న విజయవాడ వేదికగా స్టెల్లా కాలేజ్లో హ్యాండ్లూమ్ ఎక్స్పోలో మాట్లాడిన చంద్రబాబు మాటలు ఇవి. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ సంపత్. థ్యాంక్ యూ.